హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మన మిస్ షాన్ పాల్. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3కి సంబంధించిన ప్రోమోస్ 1, 2, 3కి అనలైజ్ అండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ నేను ఏదో ఫోన్లో రాసుకొని వచ్చి డీటెయిల్ రివ్యూస్ ఇస్తుంటే 10 నిమిషాలు అయిపోతున్నాయి. నేనే స్టార్టింగ్లో అన్నా, అరే ఇంతసేపు మాట్లాడడానికి ఏముంటుంది రాబోయ్ అని చెప్పేసి. నిన్న నైట్ నా వీడియో చూసుకుంటే 35 మినిట్స్ ఉంది. దేవుడా, 35 మినిట్స్ నేను ఏం మాట్లాడినా అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వచ్చేసరికి అంత అయింది. నేను అనుకున్నాను ఇనీషియల్గా మనం చేస్తున్నాము, చూసే వాళ్ళే తక్కువ ఉంటారు, ఇంకా అంతసేపు అంటే ఎవరు చూడని కూడా చూడడం అనిపించింది. అందుకనే ఫోన్ పక్కన పెట్టి చెప్దామని డిసైడ్ అయిపోయినా. సో కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి వీడియోని. ఇక్కడ నుంచి మన బిగ్ బాస్ కాంటెంట్ అంతా ఇక్కడికే వస్తుంది. సో లెట్స్ నాట్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అదే ప్రోమో 1, 2, 3లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రోమో 3 ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ మీరు ప్రోమో చూడకపోతే ప్రోమోస్ వచ్చి వీడియో చూడండి. సో మీకే ప్రోమో నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ప్రోమో 3లో కొంచెం ఏంటంటే ఎంగేజ్మెంట్ క్రియేట్ అయింది, ఇమోషనల్ ఎంపతి ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో కొంచెం హైప్ అయితే వచ్చింది. 1, 2లో అంత అనిపించలేదు. 1 వచ్చేసి నైట్ ఎపిసోడ్ ఇస్తారు కదా, ఎపిసోడ్కి లాస్ట్లో 1 మినిట్, నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్కి ఇంట్రో ఉంటుంది కదా, అదే ఫస్ట్ ప్రోమోలాగా అయితే రిలీజ్ చేసేస్తారు. నిన్న గమనించిన, ఈరోజు కూడా గమనించిన. అండ్ అందులో ఫస్ట్ ప్రోమోలో అను గారు, ఐ నో హర్, అండ్ ఆమె వాళ్ళ డాడీ గురించి కొంచెం డీప్ డౌన్, వాళ్ళ డాడీ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు, ఆ ఎమోషనల్ కాంటెంట్ అనేది అక్కడ చూయించారు. నాకు కూడా కొంచెం లో అనిపించింది. నాకు తెలిసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హర్ టు గో ఇన్ టాప్ 15 అన్ని గ్రీన్లు వచ్చి అని అనుకుంటున్నా. కానీ చూడాలి. ఇంకొక ఆమె ఉంది, ఐ మీన్ ఆడ నవదీప్ అని చెప్పి చెప్పుకుంటుంది అనమాట. అక్కడ కొంచెం ఫన్ క్రియేట్ అయింది. ఆడ నవదీప్ అంటే నేను ఎప్పుడు బయట చెప్పుకోలేదే అని అంటే, హీ డజంట్ హ్యావ్ ఏ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అంటే, నేను కూడా చెప్పలేదు బయటికి అంతే అన్నట్టుగా ఒక కామెడీ లాగా క్రియేట్ అయింది. ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ టు, అంటే నిన్న 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్లో మ్యాక్సిమం 23 పీపుల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అందులో 4 మెంబర్స్ని టకాటక్ పంపించేసారు. ఇవాళ ఎంతమందిని చేస్తారు. సెకండ్ ప్రోమోలో ఇట్ కేమ్, ఫస్ట్లో ఒక 4 టకాటక్ వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఒక్కొక్కరికి ఒక ఫ్యూ సెకండ్స్ స్పేస్ ఇచ్చిర్రు. సో ఈరోజు కూడా నాకు తెలిసి ఇవాళ మొత్తం 45 మందిది అయిపోతుందేమో, లేకపోతే మ్యాక్సిమం రేప్ అయిపోవచ్చు. సో లెవెల్ 2 స్టార్ట్ అవబోతుంది అని అనుకుంటున్నాను నేను. ఇంకెవరెవరు సెలెక్ట్ అవుతారో చూడడం ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. అండ్ యా, సెకండ్ ప్రోమోలో ఐఎమ్ మిస్సింగ్ ఎనీథింగ్. అదే ఒక అతను వచ్చాడు, ఇలా పేర్లు ఎవరు తెలియదు నాకు, పేర్లు తెలిస్తే కొంచెం బెటర్గా చెప్పడానికి అవకాశం ఉండేది. అండ్ ప్రోమో 1, 2 వర్ నార్మల్. అండ్ 3లో వచ్చేసి ఏంటంటే ఒక ఆయన హర్ష సాయి అనుకుంటా, అతను హెల్ప్ చేశారు ఎవరికంటే నెత్తికి పెట్టుకొని వచ్చిన ఎల్లో కలర్ది బొమ్మలాగా. సో ఆయన వాళ్ళ సిస్టర్కి షీఈస్ హ్యావింగ్ సమ్ డిసీజ్, దానికోసం అనేది హర్ష సాయి గారు హెల్ప్ చేశారు. సో అగైన్ మళ్ళీ ఆయన ఈ షోలో వచ్చిండు. ఐ విష్ ఆయన వెళ్ళాలని, బికాజ్ హీ ఈస్ హ్యావింగ్ ఫైనాన్షియల్ నీడ్ వెరీ వెరీ మచ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అ స్మాల్ అమౌంట్, అదైతే తెలుసు నాకు. అండ్ అదేలే, టాలెంట్ లేకుండా పోవడం కూడా కష్టమే మళ్ళీ. బట్ ఐ విష్, చూద్దాం ఎలా పర్ఫామ్ చేశాడు, ఏంటి ఫర్దర్గా వెళ్ళబోతున్నాడా లేదా అనేది. అండ్ ఈ ఫస్ట్ 1, 2 ప్రోమోల్లో కామెడీకి సంబంధించి కొంచెం హైలైట్స్ ఇచ్చారు. బట్ థర్డ్ ప్రోమోలో, ఈ 1, 2 ప్రోమోలో ఉన్న వాళ్ళవి కూడా కొంచెం సాడ్ స్టోరీస్, సాడ్ ఎండింగ్స్ అనేటివి అందులో చెప్పారనమాట. ఒక ఆమె వచ్చింది, షీ వాజ్ బీన్ అబ్యూస్డ్ బై మెనీ పీపుల్ అన్నట్టుగా ఒక ఆమె చెప్పింది. ఈ అబ్యూస్డ్ అనేవి అంటే సోషల్ మీడియాలో ఉంటున్నానేమో అన్నీ చాలా వినబడుతూ ఉంటాయి. టు బీ ఫ్రాంక్, 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇంట్లో, ఐ షుడ్ బీ సో మచ్ కేర్ఫుల్ అని అనిపిస్తూ ఉంటుంది. చూడాలి ఏముందో అందులో. అండ్ ఆడనవదీప్ అని చెప్పారు కదా, వాళ్ళ మమ్మీ కూడా షీఈ్ ఆన్ డెడ్ బెడ్. సో అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ రావడం అవసరమా అని అక్కడికి కట్ అయింది ప్రోమో. అండ్ నాకు తెలిసి అది ఆమెకు అంత ఇంపార్టెంట్ అని అనిపిస్తే నాకు తెలిసి ఆమె టాప్ 15లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అను గారు కూడా టాప్ 15కి వెళ్తారు అనుకుంటా. ఆమె ఒక దగ్గర బాటిల్ తీసుకొని కొట్టింది శ్రీముఖిని, నువ్వు ఇక్కడి నుంచి జరిగిపోతే నేను అక్కడికి వస్తా అని చెప్పి. అను గారు షీ ఆల్సో టోల్డ్ దట్ షీ వాంటెడ్ టు బికమ్ యాంకర్ అని చెప్పారు. సో ఈ 3 ప్రోమోలలో నాకు నచ్చింది థర్డ్ ప్రోమో. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద షో, ఎపిసోడ్ కోసం ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం ఏమవుతుందో, అండ్ ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారో. అండ్
ఎవరెవరు టాప్ 15కి వెళ్తారో, టాప్ 5 వెళ్తారో, విన్నర్ ఎవరు వెళ్తారో. ఈ గేమ్ ఫార్మాట్ అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టేలాగా ఉంది నాకు, ఎందుకంటే అది ఇంకా రివీల్ అవ్వలేదు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ థింక్ ఐ మేడ్ ఇట్ షార్ట్. సో వీడియో షార్ట్గా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మేక్ షూర్ దట్ యూ ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, బోర్ కొట్టకుండా. కొంచెం ఎక్సైటింగ్గా ఏం చేస్తే బాగుంటుంది అని టిప్స్ కూడా చూస్తున్నాను నేను. సో డిస్కరేజ్ అవ్వకుండా వచ్చి చేస్తున్న ఎఫర్ట్స్ని కొంచెం గుర్తిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నైట్ ఎపిసోడ్ చూసినాక మళ్ళీ వీడియో ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.